అందరికీ నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. వైజాగ్లోని ఒక పేరు మోసిన ఆస్పత్రిలో జరిగిన అసలు వింటేనే వెన్నులో వణుకు పుట్టించే ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఇదొక డార్క్ అండ్ మిస్టీరియస్ స్టోరీ అండి. మొదలైన మొదటి క్షణం నుంచే ఒక రేంజ్లో భయం స్టార్ట్ అవుతుంది. సరే, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ మిస్టరీలోకి డైవ్ చేద్దాం. ఒక మనిషికి తన ప్రొఫెషన్ మీద, తన ఆస్పత్రి మీద ఉన్న విపరీతమైన పిచ్చి ప్రేమ. ప్రాణం పోయాక కూడా బ్రతికే ఉంటే ఏం జరుగుతుంది? ఆ పరిణామాలు ఎంత క్రూరంగా ఉంటాయో ఒక్కసారి ఊహించుకోండి. చనిపోయిన తర్వాత కూడా తాను పనిచేసిన ప్లేస్ని వదిలి వెళ్లడానికి ఇష్టపడని ఒక ఆత్మకథ ఇది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయమేంటంటే, ఈ భయంకరమైన సంఘటనలు కాలానుగుణంగా ఎంత వేగంగా పెరిగిపోయాయో ఈ టైంలైన్ చూస్తే మనకర్థమవుతుంది. ఇదేదో 100 క్రితం జరిగిన పాతకథ కాదు సుమా, కళ్ళెదుటే మనకు అతి దగ్గర్లో జరుగుతున్న సజీవమైన భయం. 3 ఏళ్ల క్రితం ఆ డాక్టర్ మరణం, ఆ తర్వాత రీసెంట్గా అంటే అక్టోబర్ 2024లో జరిగిన ఆ భయానకమైన బిర్యానీ దాడి, ఆ వెంటనే నవంబర్ 2024లో ఏకంగా ఒకరి శరీరాన్ని ఆవహించడానికి చేసిన ప్రయత్నం, ఇవన్నీ చూస్తుంటే అసలు పరిస్థితి ఎంత చేదాటిపోయిందో తెలుస్తోంది కదా. మొదటి భాగం, ద డెడికేటెడ్ అనస్థీజియా డాక్టర్. అసలిదంతా ఎలా స్టార్ట్ అయిందో తెలుసుకోవాలంటే మనం కొంచెం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాలి. ఇదొక పెద్ద ఐరనీ అని చెప్పొచ్చండి. ఎందుకంటే ఆస్పత్రికి ఎంతో పేరు తెచ్చి అదే తన ఇల్లుగా బ్రతికేసిన ఒక గొప్ప సీనియర్ డాక్టర్ అకస్మాత్తుగా బ్రతికున్న వాళ్ల ప్రాణాల మీదకొచ్చే రక్తానికి, ఆహారానికి బానిసైన ఒక అగ్రెసివ్ ఆత్మగా మారడమనేది అసలు జీర్ణించుకోలేని ఒక చేదు నిజం. ఇది నిజంగా ఒక విషాదం. ఇంతకీ ఈ రూమ్ 7 లేదా ఆ ఆపరేషన్ థియేటర్ ఎందుకంత స్పెషల్? అక్కడే అత్యంత కీలకమైన పెద్ద పెద్ద మేజర్ సర్జరీలన్నీ జరుగుతుంటాయి. ఆ గదిలో ఎప్పుడు ఉండే ఆ పచ్చి రక్తపు వాసన ఆ తర్వాత రోజుల్లో ఆ ఆత్మ ఆకలికి, కోపానికి ఎలా ఇంధనంగా మారిందో చూస్తే ఎవరికైనా షాక్ కొట్టాల్సిందే. రెండవ భాగం, ఒక విషాదకరమైన మరణం. ఇక్కడి నుంచే ఆస్పత్రిలోని ఆ నార్మల్ వాతావరణమంతా ఒక్కసారిగా మారిపోయింది. విపరీతంగా మద్యం సేవించిన ఆ డాక్టర్ తన గది తలుపులు లోపల నుంచి లాక్ చేసుకున్నారు. 2 రోజులపాటు ఆ గది లోపల నుండి ఎలాంటి శబ్దం లేదు. డెడ్ సైలెన్స్ అన్నమాట. ఎవరూ బయటికి రాలేదు. ఇక లాభం లేదని ఆ తలుపులు బద్దలు కొట్టి చూసే క్షణంలో ఉన్న ఉత్కంఠ, చివరికి మంచం మీద సగం వాలిపోయి ప్రాణాలు విడిచిన ఆ డాక్టర్ డెడ్ బాడీని చూడటంతో ఒక విషాదంగా ముగిసింది. ఆయన తన క్రిటికల్ డ్యూటీలు కూడా పక్కన పెట్టి అలా చనిపోవడం అందర్నీ కలిచివేసింది. కాని ఇక్కడే ఒక అతి ముఖ్యమైన ఆధారం దొరికింది. అదే ఆయన డైరీ. ఆ డైరీ చదిలాక ఆ ఆస్పత్రి అంటే ఆయనకి ఎంత ప్రాణమో, ఎంతటి అబ్సెషనో అందరికీ అర్థమైంది. ఆయనకున్న ఆ పిచ్చి ప్రేమను గౌరవిస్తూ ఆయన్ని ఆ ఆస్పత్రికి అతి దగ్గరలోనే, ఆ గ్రౌండ్స్లోనే సమాధి చేశారు. నిజానికి ముందు ముందు జరగబోయే వినాశనానికి పడిన మొదటి బీజమిదే. మూడవ భాగం, ది హాంటెడ్ రూమ్ 7. ఆ సమాధి కట్టిన తర్వాత నుండే అసలు పారానార్మల్ యాక్టివిటీస్ మొదలయ్యాయి. ఆయన ప్రాణంగా ప్రేమించిన ఆ రూమ్ 7 ఇప్పుడు అందర్నీ భయపెట్టే ఒక హాంటెడ్ గదిగా మారిపోయింది. ఆయన చనిపోయాక స్టాఫ్ అంతా ఆ రూమ్ 7ని క్లోజ్ చేసి దానికి స్టోర్ రూమ్ అని ఒక బోర్డు తగిలించారు. కానీ ఆ డాక్టర్ ఆత్మకు తనకిష్టమైన ఆపరేషన్ థియేటర్ని అలా మూసేయడం అస్సలు నచ్చలేదు. రాత్రికి రాత్రే ఆ స్టోర్ రూమ్ బోర్డు ముక్కలు ముక్కలుగా పగిలిపోయి దానికి బదులుగా మళ్లీ రూమ్ 7 అనే బోర్డు వేలాడుతూ కనిపించడం రాబోయే ప్రమాదానికి మొట్టమొదటి సిగ్నల్. అవును, ఆ ఓటీ నాదే, నేనే ఉండాలి, నేను ఆడదానివి కాబట్టి నిన్ను వదిలేస్తున్నాం. రాత్రిపూట డ్యూటీ చేస్తున్న ఒక ఆయ నిద్రమబ్బుల చూడగా ఎత్తుగా, లావుగా, ఎర్రటి కళ్లతో ఉన్న ఒక ఆకారం ఆమెను ఇలా బెదిరించింది. ఈ మాటలు వింటేనే వణకుపుడుతుంది కదూ. ఆ ఆత్మ తన ఆధిపత్యాన్ని ఎలా చూపిస్తుందో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక 4వ భాగం, అర్ధరాత్రి దాడులు. ఈ సిచ్యువేషన్ ఎలా ముదిరిపోయిందో ఇప్పుడు చూద్దాం. మొదటిసారి కేవలం మాటలతో బెదిరించిన ఆ ఆకారం ఆ తర్వాత దారికి అడ్డుపడటం, ఏకంగా దాడులు చేయడం మొదలుపెట్టింది. రాత్రి సరిగ్గా 1:30 సమయం ఒక హెడ్డాయ గది ముందున్న ఒక చెప్పును ఒక కుక్క ఎత్తుకెళ్లడంతో ఆమె ఆ చీకటి ర్యాంపు గుండా ఒంటరిగా వెళ్ళింది. చుట్టూ ఎవ్వరూ లేరు. భయంకరమైన నిశ్శబ్దం. అక్కడ ఆమె తన చెప్పు తీసుకుంటుండగా ఉన్నట్లుండి ఒక పొడవాటి పాలిపోయిన ఆకారం సడన్గా ఆమె దారికి అడ్డుగా వచ్చి నిలబడింది. టైమెంత? టైమెంత? ఆ దెయ్యం ఖచ్చితంగా పదే పదే ఈ ప్రశ్ననే అడిగింది.
ఆమెకు మొదట చెప్పు వేసుకోవాలనే తొందరలో అదొక విసుగులా అనిపించినా అది ఆగకుండా మళ్ళీ అదే అడిగేసరికి ఆ విసుగు కాస్త క్షణాల్లోనే విపరీతమైన భయంగా ఎలా మారిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ దెయ్యం మాటలను పట్టించుకోకుండా ఆమె భయంతో వెనక్కి తిరిగి వస్తుంటే సడన్గా ఒక చెప్పు ఆమె వీపు మీద బలంగా వచ్చి పడింది. ప్రాణాలు అరచేతులో పెట్టుకుని పరిగెత్తుకుంటూ వెళ్లిన ఆమెకు లోపల లాక్ చేసి ఉన్న తన గదిలోనే ఆ 2 చెప్పులు మళ్లీ దొరకడమనేది అస్సలు ఏ లాజిక్కు, ఏ భౌతిక శాస్త్రానికి అందని ఒక మిస్టరీ. 5వ భాగం ద బ్లడీ బిర్యానీ ఇన్సిడెంట్. ఈ దాడులు అంతటితో ఆగలేదండి. అక్టోబర్ 2024లో జరిగిన ఆ రక్తపు బిర్యానీ సంఘటన ఈ స్టోరీని మరింత క్రూరంగా మార్చేసింది. ఇప్పుడు ఇక్కడ నిజంగా ఆసక్తికరమైన విషయమేమిటంటే, అసలు ఆ ఆత్మ దేనికోసం ఎదురుచూస్తోంది? దాని ట్రిగ్గర్ పాయింటేమిటి? పాపం ఏమీ తెలియనొక కొత్త డాక్టర్ ప్రశాంతంగా రాత్రిపూట భోజనం చేస్తుంటే ఎందుకంత క్రూరంగా దాడికి గురైంది? అక్టోబర్ 2024లో ఈ పారానార్మల్ విషయాలేవీ తెలియని ఒక కొత్త డాక్టర్కి ఆ రూమ్ 7 ముందరే రూమిచ్చారు. ఆమె అర్ధరాత్రి తన గదిలో నాన్ వెజ్ బిర్యానీ తింటుండగా ఊహించని విధంగా వెనక నుండి ఒక భారీ దెబ్బ తగిలింది. ఆ దాడి ఎంత తీవ్రంగా ఉందంటే ఆమె చేతిలోని బిర్యానీ మొత్తం ఆమె ముఖానికే కొట్టుకుపోయింది. దెబ్బకి కళ్ళు తిరిగిపోయి మెల్లగా కళ్ళు తుడుచుకుని చూస్తే నాకు బిర్యానీ కావాలి, నాకు బిర్యానీ కావాలి అంటూ నోరంతా రక్తంతో విపరీతమైన ఆకలితో అరుస్తున్న ఆ ఆత్మ కనిపించింది. ఆ గదిలోని సామాన్లన్నీ కింద పడేస్తూ ఆ ఆకారం చేసిన భీభత్సం నిజంగా ఒక పీడకలలాంటి దృశ్యం. ఆ సంఘటన తర్వాతే అక్కడి ఆయాలు అసలు నిజం బయటపెట్టారు. ఆ చనిపోయిన డాక్టర్ ఆత్మ శాంతంగా ఉండాలంటే ఆ పక్కనే ఉన్న 4, 5 మరియు 6 ఆపరేషన్ థియేటర్ల నుండి ఖచ్చితంగా తాజా రక్తపు వాసన రావాల్సిందే. అలా సర్జరీలు జరగని రోజూ ఆ వాసన లేనప్పుడు ఎవరైనా అక్కడ నాన్వెజ్ ఆహారం తింటే ఆ ఆత్మ ఎంతలా రెచ్చిపోతుందో ఈ సంఘటనే మనకు రుజువు చేస్తోంది. 6వ భాగం ద పొజెషన్. ఇక మనం ఈ విశ్లేషణలోని అత్యంత క్లైమాక్స్కి, ప్రమాదకరమైన ఘట్టానికి చేరుకున్నాం. కేవలం భయపెట్టడమే కాదు, ఏకంగా మనిషి శరీరాన్ని లాగేసుకునే స్థాయికి ఈ ఆత్మ చేరుకుంది. ఇది జరిగింది సరిగ్గా గత నెలలోనే, అంటే నవంబర్ 2024లో. వరుస డ్యూటీలు చేసి విపరీతమైన అలసటతో ఉన్న ఒక ఇంటర్న్ ఆ శపించబడిన రూమ్ 7కి చాలా దగ్గర్లో ఉన్న ఓటీలో నిద్రపోయింది. అలసట వల్ల ఆమె శరీరంలోని ఆరా ఎనర్జీ పూర్తిగా బలహీనపడటం ఆ ఆత్మకు తన అంతిమ లక్ష్యమైన పొసెషన్ కోసం సరైన దారిని చూపించింది. ఇక్కడసలు కీలకమైన విషయమేమిటంటే, ఆమె నిద్రపోయిన క్షణాల్లోనే తనను ఎవరో కంట్రోల్ చేస్తున్నట్టు, ఎవరో తనలోకి బలవంతంగా ప్రవేశిస్తున్నట్టు ఆమెకు అనిపించింది. పిచ్చి పిచ్చి కలలు రావడం, గట్టిగా అరవడం మొదలైంది. కాని అదృష్టవశాత్తు సరిగ్గా అదే సమయంలో ఎవరో ఒకరు వచ్చి ఆమెను భౌతికంగా గట్టిగా కొట్టిలేపడంతో ఆ షాక్ వల్ల ఆ ఆత్మ ఆమె శరీరాన్ని పూర్తిగా ఆక్రమించలేకపోయింది. ఆ చిన్న దెబ్బ ఆమెనొక పెద్ద వినాశనం నుండి కాపాడింది. ఒక ప్రదేశంపై ఉన్న పిచ్చి ప్రేమ ఒక ఆత్మను ఇంత క్రూరంగా అక్కడే బంధించగలిగితే, ఆ ఆస్పత్రి తలుపులు రాత్రిపూట మూశాక నిజంగా ఆ చీకట్లో ఏం జరుగుతుంది? ఈ ప్రశ్న మనల్ని ఆలోచింపజేయడమే కాదు, లోపల ఎక్కడో భయం పుట్టిస్తుంది కదా. అందుకే ఇప్పటికీ ఆ ఆస్పత్రిలోని ఆ వింగ్ వైపుకు వెళ్లాలంటేనే స్టాఫ్ అంతా వణికిపోతారు. ఒక అబ్సెషన్ ప్రాణాలు తీయడమే కాదు, మనిషి చనిపోయాక కూడా ఇతరుల ప్రాణాలు తీయగలదని ఈ కథ మనకు స్పష్టంగా చూపిస్తోంది. ఇదండి ఈనాటి మన విశ్లేషణ. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ అండ్ మిస్టీరియస్ టాపిక్తో కలుద్దాం.